3,00,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారట మీ వీడియో చూపించి, మీ ఫోటోలు చూపించి. ఎంత బరి తెగించిన పని తెలుసా ఇది? ఎంత సిగ్గుచ్చేడు తెలుసా? ఎంత అవమానం సమాజంలో. మీ కొడుకుకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మీ కొడుకు పరువు ఉంటుందా? అరే నా దోస్తులు మా నాన్న కట్టుకున్న వైఫ్ని అంటే నా అమ్మ లాంటి దాంతో ఇలా చేశారు అని ఉంటే ఎంత అవమానం అనిపిస్తుంది మీకు? మీకు హ్యాపీగా ఉందా? అంటే కామన్ బేసిక్ ఎథిక్స్ లేవా మీకు? ఎవరితో ఉండాలి, ఎవరితో తిరగాలి, ఎవరితో ఎట్లా ఉండాలని? సరే మీరు తప్పు చేశారు, ఓకే. ఇలాంటి తప్పు అనేది ఒకసారి పెళ్ళైన తర్వాత చేయకూడదు. చేశారు, చాలా చండాలమైన పని చేశారండి. ఈ పని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. ఇది అసలు వేస్ట్ పని అండి. ఏదో చేశారు, అయిపోయింది, తప్పు అయిపోయిందండి. మీ ఆయన కాళ్ళ మీద పడి ఏదో క్షమాపణ అడిగి ఏదో లైఫ్ లీడ్ చేయాలి, కానీ ఉల్టా మీరే తన మీద రివర్స్ అవ్వడం అనేది కరెక్ట్ కానే కాదు. అర్థమైందా? ఆ ఫోటోలు వీడియోలు పట్టేసి తను పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, లేదా తను మిమ్మల్ని బాగా చూసుకోకపోతే మీరు ఆటోమేటిక్గా వెళ్ళేది పోలీస్ స్టేషన్కి, ఆడకి వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చి నా మగోడు నన్ను బాగా చూసుకుంటలేడు అని మీరు ఒకవేళ కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ ఫోటోలు వీడియోలు అక్కడ ప్రూఫ్గా చూపిస్తాడు. ఎవరు పరువు పోతుంది? అవమానం అమ్మ. ఒక్క ఆడది తప్పు చేస్తే ప్రపంచం మొత్తం ఊరికే అట్లనే నిందలు ఊరికే మొయ్యాల్సి వస్తుంది. అందరిని కలిపి అనేస్తుంటారు. ఒక్కరు తప్పు చేసినా అందరిని కలిపి అంటారు. ఇదేనా నువ్వు చేసేది? వావి వరుసలు అక్కర్లే. ఏందమ్మా ఇదంతా? చేసుకునేది ఆస్తుల కోసం అంటారు. ఆ పిల్లల్ని మీ పిల్లలు అనుకోరు. ఇదంతా కరెక్టేనా? పద్ధతేనా? అక్కడ ఉన్నారు నీ భర్తతో మాట్లాడు అసలు. సార్ నా కొడుకు తల్లి తీసుకొద్దాం కానీ ఒక లంగలా మారింది సార్. బాబు ఊరుకో అయ్యా. మాటలు ఎక్కడ మాట్లాడదండి లంగాలాగి. మరి ఏం చేయాలి సార్? నేను ఆగపోయినా, నా బిడ్డ ఆగపోయింది సార్. ఈరోజు మీ బాబుకి తెలుసా అండి? ఆడికి తెలుసు మేడం. ఆడు కూడా వచ్చాడు, వాడు కింద ఉన్నాడు. బాబు కూడా వచ్చాడా? వచ్చాడు మేడం. పిలిపియండి మరి, కూర్చొని మాట్లాడదాం. చెప్పు సార్, మీ వాళ్ళకి అక్కడ ఉన్నారు సార్. ఈ రోజు రేపో మీ బాబుకి తెలవాల్సిన విషయం ఇది. ఎవరో ఒకరు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వీడియో లీక్ అవుతుంది, మీ బాబు దాకా వెళ్తుంది, మీ బాబు చూస్తాడు. అప్పుడు ఇంటికి వచ్చి పెద్ద రచ్చరచ్చ జరుగుతుంది. అది అయ్యేదేదో ఇక్కడనే కూర్చొని తనకు అర్థమయ్యే విధంగా మేము చెప్తాం. ఏం పేరు అండి బాబు పేరు? చైతన్య మేడం. చైతన్య. పిలుస్తాం మరి. బాబు చైతన్య రండి. మీ తండ్రి అన్న? అవును సార్, మా డాడీ. ఏమెవరు? ఎవరో సార్ తీసుకొచ్చిండు. ఏమో వల్ల మొత్తం ఇజ్జత్ పోయింది సార్. అలా ఎందుకు అంటున్నారు? కాదు సార్, ఏమన్నారు సార్ ఇలాంటి మనుషులు? నేనైతే జీవితం నాకు తెలియదు సార్. నేను అసలు ఏమైందండి కొంచెం వివరంగా చెప్పండి. వాట్ హ్యాపెండ్? నాకు కూడా తెలుసు సార్. మొన్న రీసెంట్గా కాలేజ్కి వెళ్ళిన ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో లంచ్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ నన్ను బెటా బెటా అని చెప్పేసి అది అంటున్నారు సార్. అది అని చెప్పేసి అంటున్నారు సార్. ఏరా మజాక్ అవుతుందా అని చెప్పేసి నేను కొంచెం హార్గా మాట్లాడేసరికి ఏరా నీకు తెలియదురా అది అని చెప్పేసి కొంచెం గలీజ్గా మాట్లాడినారు సార్. గలీజ్గా మాట్లాడేసరికి ఏంది ఇదంతా అని చెప్పేసి నాకు ఫస్ట్ నాకేం అర్థం కాలేదు సార్. ఏదో వీళ్ళు మజాక్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నా.